Welcome to my channel. Okay, my dear friends, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఈ ఫస్ట్ క్వశ్చన్లో ఈ 10కి ఈ 4కి డిఫరెన్స్ ఎంత? 6. ఇక్కడ ఈ 10కి ఈ 18కి డిఫరెన్స్ ఎంత? 8. అదేవిధంగా ఈ 4కి ఈ 18కి డిఫరెన్స్ ఎంత? 14. ఇప్పుడు సెకండ్ డయాగ్రామ్లోకి రండి. ఈ సెకండ్ డయాగ్రామ్లోకి వచ్చేసరికి ఈ 14కి ఈ 22కి డిఫరెన్స్ 8. అదేవిధంగా 14కి 8కి డిఫరెన్స్ ఎంతమ్మా? 6. అదేవిధంగా 8కి 22కి డిఫరెన్స్ 14. ఇప్పుడు ఈ 2 డయాగ్రామ్స్ అయిపోయినాయి. ఈ థర్డ్ డయాగ్రామ్కి వచ్చేసరికి ఈ 11కి ఈ 5కి డిఫరెన్స్ ఎంత? 6. ఈ 11కి ఈ 15కి డిఫరెన్స్ ఎంత? 4. అదేవిధంగా ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. ఈ క్వశ్చన్ మార్క్ దగ్గర ఏమొస్తుంది? ఈ 5కి 15కి డిఫరెన్స్ ఎంత? 10 అన్నట్టు. అంటే మనకి ఇక్కడ ఆన్సర్ ఏమొచ్చింది? 10 వచ్చింది. అంటే మనకి 10 ఎక్కడ ఉంది? ఈ థర్డ్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఆప్షన్ 3 వస్తుంది. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. సెకండ్ క్వశ్చన్కి వెళ్తే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది. 2, 4 కలిస్తే మనకి 20 అవుతుందట. ఏ ఆపరేషన్ చేస్తే అవుతుందో చూద్దాం ఒకసారి. ఇక్కడ 2 + 4 ఎంత అవుతుంది? 6 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ 2 × 4 8 అవుతుంది. కాబట్టి ఇక్కడ వేరే ఆపరేషన్ ఉంటుంది. అంటే ఇక్కడ 2² తీసుకుందాం. అంటే 2² + 4². అంటే 2² అంటే ఎంత? 4 + 4² అంటే ఎంత? 16. ఓకే, ఈ రెండు యాడ్ చేస్తే 20 అయింది. ఓకే, మనకి ఇక్కడ సరిపోయింది. అదేవిధంగా ఇక్కడ చూద్దాం రెండో డయాగ్రామ్లో 3² + 9². 3² అంటే 9 + 9² అంటే 81. ఈ రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది? 90 అవుతుంది. ఓకే, సరిపోయింది. ఇక్కడ థర్డ్ డయాగ్రామ్లోకి వద్దాం. 1² + 5². అంటే 1² అంటే ఎంత? 1 + 5² అంటే ఎంత? 25. అంటే మనకి ఇక్కడ 1 + 25 = ఎంత? 26 అన్నట్టు. అంటే మనకు కావాల్సిన ఆన్సర్ ఏమొచ్చింది? 26. ఈ 26 ఎక్కడ ఉంది? థర్డ్ ఆప్షన్లో ఉంది. కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి? థర్డ్ ఆప్షన్ అన్నట్టు. ఓకే, నా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.